హలో వ్యూవర్స్, కాక్రోచ్ జనతా పార్టీ రేపు 21 తారీఖు ఆగస్టు 2026 రోజున దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. మరి ఎందుకు ఈ నిరసనలు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే, మనన్ మిశ్రా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, నల్సార్ విద్యార్థులు తమ యూనివర్సిటీ కన్వోకేషన్ కార్యక్రమంలో జస్టిస్ సూర్యకాంత్, హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ గారు తమ కన్వోకేషన్కి రావద్దని చెప్పేసి నల్సార్ విద్యార్థులు ఒక లేఖ ద్వారా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసినందుకు ఈ బీసీఐ నుంచి ఒక లెటర్ ఏమని వచ్చిందంటే, 2026 పాస్డ్ అవుట్ విద్యార్థులను రాష్ట్ర బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ చేసుకోవద్దు, అంటే వాళ్ళని అడ్వకేట్గా రిజిస్టర్ చేసుకోవద్దు అనేటువంటి ఒక లెటర్ వచ్చింది. దీనిపైన దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో మళ్ళీ అదే బీసీఐ చైర్మన్ మనన్ మిశ్రా విద్యార్థులకు క్షమాపణ చెప్తూ మళ్ళీ ఒక లేఖ రాసిండు. అయితే ఆ మనన్ మిశ్రా ఎవరు? మరి ఆయన బీజేపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు కూడా, బీజేపీ పార్టీ రాజ్యసభ ఎంపీ. కాబట్టి ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి సీజేపీ పార్టీ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. నిజానికి ఆయన బార్ కౌన్సిల్ చైర్మన్ అంత మాత్రాన ఒక లెటర్ ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. బార్ కౌన్సిల్ ఆ కమిటీతో కూర్చోవాలి. ఇది కరెక్టా కాదా, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు విద్యార్థులకు ఉండకపోతే ఎవరికి ఉంటుందని చెప్పేసి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు అన్నాడు. ఆయన విద్యార్థులకు నాకు మధ్యలో బీసీఐ చైర్మన్ ఎవరు అని అంటున్నాడు ఆయన. నిన్న దిశ పేపర్లో వచ్చింది ఆ కథనం. నిజానికి చీఫ్ జస్టిస్ గారు ఏమంటున్నారంటే, విద్యార్థులకు తమ కన్వోకేషన్కి ఎవరు రావాలో నిర్ణయించుకునేటువంటి హక్కు ఉంది. అసమ్మతిని వ్యక్తం చేయడం అనేది అది ప్రాథమిక హక్కు అండి, మాట్లాడడము. అలాంటి ప్రాథమిక హక్కును కూడా కాలరాస్తుంటే ఇదేమి ప్రజాస్వామ్యం అని చెప్పేసి మాట్లాడుతూ సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. కాబట్టి ఇది దేశంలో జరుగుతున్నటువంటి విధానాలు. ఒక విద్యార్థులు ఒక నల్సార్ యూనివర్సిటీ, లా యూనివర్సిటీ, మళ్ళీ అది భవిష్యత్తు అడ్వకేట్లు, రేపటి అడ్వకేట్లు, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయకుండానే వీళ్ళు అడ్డుకుంటున్నారంటే ఇక దేశంలో కామన్ మ్యాన్ల పరిస్థితి ఏంది? కామన్ యూనివర్సిటీలో అటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంది? కాబట్టి ఇలాంటి విధానాలు మంచివి కావు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనన్ మిశ్రా గారు క్షమాపణలు చెప్తూ లేఖ విడుదల చేసినా కూడా సీజేపీ ఆ ప్రోగ్రామ్ని తీసుకుంది. మరి చూద్దాం ఇది ఎంతవరకు, ఈ పోరాటం ఎంతవరకు కొనసాగుతుందో అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉందాం. అలాగే కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా క్యా బోల్తే పబ్లిక్ అనేటువంటి ప్రజలు ఏమంటున్నారు అనేటువంటి ఒక స్లోగన్ కూడా తీసుకొని ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. అలాగే దేశవ్యాప్తంగా ప్రభుత్వ బడులను బాగు చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ని కూడా తీసుకుంది. ఇవన్నీ కూడా మన తెలంగాణలో కూడా అనేక విద్యార్థి సంఘాలు కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ కావాలని చెప్పేసి మన అనేక విద్యార్థి సంఘాలు కూడా కోరిన పరిస్థితి ఉన్నది. కాబట్టి చూద్దాం ఈ పోరాటాలు ఎంతవరకు కొనసాగుతున్నాయి అనేది మనం గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ.